వచ్చేస్తున్నాడు అంటూ వైసీపీ చేసిన హడావుడి 10 నిమిషాల్లో ఆవిరైపోయింది. వైవి సుబ్బారెడ్డి అయితే ఓ అడుగు ముందుకేసి జనం కోసం జగన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చేస్తున్నారు, ప్రజా సమస్యలపై గొంతు విప్పి ప్రభుత్వాన్ని కడిగి పారేస్తారంటూ తెగ బిల్డప్పులు ఇచ్చేశారు. అనుకున్నంతసేపు పట్టలేదు జగన్ అసెంబ్లీ నుంచి తుర్రుమనడానికి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా జగన్ అండ్ కో ప్రవర్తించిన తీరిప్పుడు సోషల్ మీడియాలో ట్రోలర్స్ కి మంచి ఆహారం అయ్యింది. ఈ మాత్రానికి జగన్ రెడ్డి వస్తే ఎంత, రాకపోతే ఎంత అంటూ జనం సైతం బుగ్గలు నొక్కుంటున్నారు. రానంటూనే జగన్ మనసు మార్చుకుని అసెంబ్లీలోకి అడుగెందుకు పెట్టినట్టు? ఒట్టు తీసి గట్టు మీద పెట్టి మెరుపు తీగల అలా వచ్చి ఇలా ఎందుకు మాయమయ్యారు? అసలు దీని వెనుక జగన్ స్కెచ్ ఏంటి? వైసీపీ వాళ్ళంతా బిల్డప్ బాబాయిలే అని మరోసారి నిరూపించుకున్నారు. అసెంబ్లీకి మాజీ సీఎం జగన్ వస్తున్నారు, ఇంకా సభలో మంట పుట్టిస్తారు. 10 నిమిషాలు మైకిస్తే చాలు, కూటమి ప్రభుత్వాన్ని కడిగి పారేస్తారు, కాచుకోండి అంటూ వైసీపీ సోషల్ మీడియా జగన్ కు రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చింది. ఆ ఎలివేషన్ కు తగ్గట్టే జగన్ సభకు RRR సినిమాలో రామ్ చరణ్ లా ఎంట్రీ ఇచ్చారు. కట్ చేస్తే సభకు ఎంత స్పీడ్ గా వచ్చారో అంతే స్పీడ్ గా వాకౌట్ చేసి వెళ్లిపోయారు. పోతూ తనతో పాటున్న 10 మంది ఎమ్మెల్యేలను కూడా వెంటబెట్టుకుని వెళ్లిపోయారు. అసలు ఏమైందయ్యా అంటే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆనవాయితీ ప్రకారం మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం మొదలు పెట్టారు. ఓ 5 నిమిషాలు గడిచిందో లేదో జగన్ తన 10 మందిని రచ్చరంబోలా చేయమన్నట్లు సిగ్నల్ ఇచ్చారేమో. ఇక అంతే, నేల క్లాసులో కూర్చున్న ప్రేక్షకుల మాదిరి వైసీపీ ఎమ్మెల్యేలంతా లేచి నిలబడి గోల చేయడం ప్రారంభించారు. ఇంతకీ ఎందుకోసం గోల చేస్తున్నారబ్బా అని చెవులు రిక్కించి వింటే ఈ హడావిడంతా జనం సమస్యలపై కాదు, రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించమని కాదు. ఈ గొడవ తమ నాయకుడికి, అదే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సభలో గందరగోళం సృష్టించారు. ప్రజల గొంతుక వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనంటూ గవర్నర్ ప్రసంగానికి పదే అడ్డు తగిలారు. తాము వచ్చిన పని అయిపోయింది అనుకున్నారో ఏమో. తర్వాత శాసనసభ నుంచి జగన్ తో పాటు వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అంటే గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించారని మనం అనుకోవాలి. అందుకే జగన్ అండ్ కో సభ నుంచి వాకౌట్ చేస్తుందని జనం చెప్పుకోవాలి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే గవర్నర్ ప్రసంగం ఆద్యంతం విని అప్పుడు బయటకెళితే కొంతైనా వైసీపీకి మేలు జరిగేదేమో. కానీ మొదటి 5 నిమిషాలు కామ్గా ఉండి ఒక్కసారిగా పూనకం వచ్చిన వాళ్లలాగా అసెంబ్లీలో గంతులేసి 10 నిమిషాల్లో వాకౌట్ పేరుతో వైసీపీ అసెంబ్లీ నుంచి ప్యాకప్ చెప్పేసింది. దీంతో ఇదేనా ప్రజా సమస్యలపై చర్చ అంటూ జగన్ కు ఎలివేషన్ ఇచ్చిన వైవి సుబ్బారెడ్డిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ చెప్పేది వినే ఓపికే లేని వీళ్లు ప్రజా సమస్యలపై ఏం మాట్లాడతారంటూ జగన్ అండ్ కోపై కూటమి ప్రభుత్వం రివర్స్ అటాక్ కు దిగింది. అసలు జగన్ పంతాన్ని వీడి ఎందుకు అసెంబ్లీకి వచ్చాడయ్యా అంటే ఇక్కడే ఓ టెక్నికల్ పాయింట్ వైసీపీలోని బేలతనాన్ని తెలియజేస్తోంది. ప్రతిపక్ష హోదా ఇస్తే కాని అసెంబ్లీలోకి అడుగు పెట్టనని భీష్మించుకుని కూర్చున్న జగన్ రెడ్డి భయపడ్డారా? కూటమి ప్రభుత్వం భయపెట్టిందా అంటే ఈ రెండూ నిజాలేనని అనిపించక మానదు. నిజానికి కేవలం హాజరు పడాలి అన్న ఉద్దేశంతోనే ఈ రోజు జగన్ సభకు వచ్చారని, మరో 60 రోజులు డుమ్మా కొట్టేందుకే ఈ రోజు అసెంబ్లీకి వచ్చి ప్రెజెంట్ వేయించుకున్నారనేది పొలిటికల్ అనలిస్టులు చెప్పే మాట. ఇది మొన్న మధ్య డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఇచ్చిన వార్నింగ్ తాలూకా భయమేనని కూటమి నేతలు అంటున్నారు. వరుసగా 60 రోజులు ఆబ్సెంట్ అయితే సస్పెండ్ చేస్తారని RRR ఆ మధ్య గట్టిగా వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. మళ్లీ ఉప ఎన్నికలొస్తే ఆ 11 సీట్లు కూడా హుష్కాకి అంటాయేమోనని భయమో జగన్ ని అసెంబ్లీ వైపు అడుగులు వేసేలా చేసిందని నెటిజన్లు జోకులు వేసుకుంటున్నారు. నిజంగానే జగన్ భయపడ్డారో కూటమి ప్రభుత్వం భయపెట్టిందో తెలియదు గాని అసెంబ్లీలో వైసీపీ ఆడిన 10 నిమిషాల డ్రామా చూస్తుంటే ప్రజాస్వామ్యం అంటే మాజీ సీఎం కి ఇంతటి తేలిక భావం ఉందా అని అనిపించక మానదు. ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా అధికార పక్షాన్ని అసెంబ్లీలో ఇరుకున పెట్టిన దాఖలాలు ఉమ్మడి ఏపీలో చాలా ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీలకు రాష్ట్ర విభజనకు ముందు కేవలం ఒక్క సీట్ వచ్చిన సందర్భాలున్నాయి. కానీ ఆ ఒక్కడే క్రమం తప్పకుండా అసెంబ్లీకి వచ్చి ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై సభలో గొంతెత్తి సభాష్ అనిపించుకున్న ఘటనలు కోకొల్లలు. కానీ జగన్ రెడ్డి మాత్రం 11 మంది ఎమ్మెల్యేలను జనమెన్నుకుంటే తాను రాకపోవడమే కాదు, తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలను సభలోకి వెళ్లనివ్వకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కుంటి సాకు చెప్పి తప్పించుకోవడం మాత్రం ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని మేధావులు అంటున్నారు. ఈ తీరు జగన్ రాజకీయ భవిష్యత్తు మీద ప్రభావం చూపించడం ఖాయమని
ఇప్పటికైనా పంతాన్ని వీడి జనం సమస్యలపై అసెంబ్లీలో పోరాడాలని ప్రజా సంఘాలు అంటున్నాయి. ఈగో పక్కన పెట్టి జనం కోసం ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వెళ్లాలని సొంత పార్టీలోని సీనియర్లు సైతం జగన్ కు చెబుతున్నారు. ఈ మెరుపు తీగలు మళ్లీ అసెంబ్లీలో మెరవడానికి మరో 2 నెలలు వెయిట్ చేయాల్సిందే.